మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం చౌదర్గూడ గ్రామంలోని నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్ఆర్టీసీ సజ్జనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ విద్యార్థులు కొత్త ఐడియాలతో ముందుకు వెళ్లాలని, మీరు చదువుకునే సమయంలో కూడా పార్ట్ టైం ఉద్యోగం చేయవచ్చు అన్నారు. మీరందరూ కూడా మంచి సంస్థ, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి మీరు కష్టపడి చదివి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కోరారు. విద్యార్థులు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించి తన ప్రాణాలు కాపాడుకోవాలని, డ్రగ్స్కు ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని పలు సూచనలు చేశారు. Accept our felicitations. ఇన్నోవేషన్ డిజిటల్ ఏజ్ గురించి చెప్పారు, కానీ నేను ఒక పోలీస్ ఆఫీసర్గా మీ అందరు కూడా ఐ జస్ట్ వాంట్ టు కాషన్ యూ అండ్ వార్న్ యూ ఆల్సో దట్ యూజ్ ఇట్ వెరీ వెరీ స్పేరింగ్లీ. అదేవిధంగా సార్ చెప్పినట్లు టెక్నాలజీ బాగా చేంజ్ కావడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మీ ఒక అంబిషన్ కావచ్చు, మీరు ఒక గోల్స్ కావచ్చు. రావు గారు చాలా ఇన్నోవేషన్ నుంచి, చాలా ఒక డ్రీమ్స్ గురించి చాలా చెప్పడం జరిగింది. స్వామి వివేకానంద టోల్డ్, డోంట్ స్టాప్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్, అరైజ్ అండ్ అవేక్ అన్నారు. ఆ ఒక్క వాక్యాన్ని మీరు అందరూ కూడా స్ఫూర్తికి తీసుకొని మీరు ఏం సాధించాలనుకున్నారు, మీ పేరెంట్స్ కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారో. డిజిటల్ ఏజ్లో కూడా జస్ట్ వాళ్ళు తెలియకుండానే మోసపోవడం జరుగుతుంది. రోజు కోట్లో లక్షల మందిలో సైబర్ క్రైమ్కు బలి అవుతున్నారు. చాలామంది వాళ్ళు ఒక ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్లో పెట్టి చాలామంది ఆడపిల్లలు కావచ్చు, చాలామంది మగపిల్లలు కూడా, ఫ్యామిలీస్ కూడా చాలా ఖరాబ్ కావడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ యూజ్ దిస్ టెక్నాలజీ వెరీ స్పేరింగ్లీ. డోంట్ మిస్యూజ్ ఇట్. మిస్యూజ్ చేస్తే మళ్ళీ మీకే నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి నేను ఒక పోలీస్ ఆఫీసర్గా మీ అందరూ కూడా ఇక్కడ మనము సంపాదిస్తే మనం తర్వాత మన లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది అనుకుంటారు ఏ కాలేజ్ ఏముంది పోయి మంచి ఎంజాయ్ చేస్తూ బయట వస్తే అయిపోతుందని చెప్పి. బట్ అట్లా కాదు. ఇక్కడ మన నాలెడ్జ్ పెంచుకుంటూ మనము నాలెడ్జ్ పెంచుకున్న వాళ్ళే మనకు ఒక మంచి కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎక్కడైనా ఇంటర్వ్యూ కావచ్చు, వేరే వాళ్ళతో నెట్వర్కింగ్ చేసినప్పుడు కావచ్చు, అన్ని స్టేక్ హోల్డర్స్ మాట్లాడినప్పుడు మీకు మంచి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. లేదంటే మీరు ఎప్పుడు కూడా మళ్ళీ బయట పోయిన తర్వాత మీకు ఎవరు చెప్పడానికి కూడా ఉండరు, మీకు ఆ ఫెసిలిటీ కూడా ఉండదు. ఓకే, ఇప్పుడు మీకు కొంత హెల్ప్ చేయడానికి గూగుల్ బాబా ఉన్నారు, కానీ బట్ గూగుల్ బాబా మొత్తం మీకు నాలెడ్జ్ ఇవ్వలేరు. ఎందుకంటే మళ్ళీ ఆయన సగము కొన్నిసార్లు ఎక్కడెక్కడో నాలెడ్జ్ ఇస్తుంటారు. బట్ మీకు లైవ్ మొత్తం మన ప్రాక్టికల్ మీకు ఒక నాలెడ్జ్ ఇవ్వాలంటే టీచర్స్ అవసరము, ఫెలో స్టూడెంట్స్ అవసరము. సో ఈ యొక్క ఘట్టాన్ని మీరు అందరూ కూడా ఒక లైఫ్గా మీరు అందరూ కూడా మంచి ఒక నాలెడ్జ్ పెంచుకోవడానికి మీరు అందరూ కూడా యూజ్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను.